హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఎవరైతే పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ గైస్. కేవలం 10వ తరగతి పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ ఇది. హైకోర్టు నుంచి మనకు అఫీషియల్గా కోర్ట్ అటెండెంట్, సెక్యూరిటీ అటెండెంట్ అనే పొజిషన్స్కి వేకెన్సీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థ. టోటల్ మనకు 300+ వేకెన్సీస్తో మన ముందుకైతే ఈ అద్భుతమైన అవకాశం అయితే రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కేవలం 10వ తరగతితో అప్లై చేసుకోవచ్చు. శాలరీ మనకు వచ్చేసి 50,000 వరకు శాలరీ వస్తుంది గైస్. సో మనకు ఈ వీడియోలో దీనికి సంబంధించి క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ గైస్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అప్డేట్ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us జంప్ ఇంటు ద అఫీషియల్ నోటిఫికేషన్ గైస్. సో మనకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే హైకోర్టు నుంచి అయితే రిలీజ్ అయింది. పర్మనెంట్ కోర్ట్ అటెండెంట్ సంబంధించిన రూమ్ అటెండెంట్ అలాగే సెక్యూరిటీ అటెండెంట్ అనే పొజిషన్కి అయితే వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. సో మనకు చూసుకున్నట్టయితే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కామన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఫర్ ద పోస్ట్ ఆఫ్ కోర్ట్ అటెండెంట్ అలాగే సెక్యూరిటీ అటెండెంట్, రూమ్ అటెండెంట్కి సంబంధించి. సో ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు 26th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 24th సెప్టెంబర్ వరకు అయితే వీలైతే ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వచ్చేసి కేవలం ఇండియన్ నేషనల్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. సిటిజన్స్ ఆఫ్ ఇండియా అని క్లియర్ గా మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు వేకెన్సీస్ లోకి వెళ్ళిపోతే కనుక టోటల్ గా మనకు 334 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కోర్ట్ అటెండెంట్ వచ్చేసి 295 వేకెన్సీస్, అలాగే మనకు రూమ్ అటెండెంట్ వచ్చేసి 13 వేకెన్సీస్, అలాగే సెక్యూరిటీ అటెండెంట్ వచ్చేసి 3 వేకెన్సీస్. టోటల్ గా మనకు 334 వేకెన్సీస్ మన ముందుకు అద్భుతమైన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో మనకు ఎగ్జామినేషన్ వచ్చేసి కామన్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాని తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. 2 టైర్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఫస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ గురించి క్వాలిఫై అయిన వెంటనే మీకు అయితే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది అనమాట. దాని గురించి క్లియర్ గా డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన కోర్ట్ అటెండెంట్ కి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు 295 వేకెన్సీస్ వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీలో 81, ఓబీసీలో 95, ఎస్సీ వారికి వచ్చేసి 23, ఎస్టీ 22, అలాగే 64 వేకెన్సీస్ ఈడబ్ల్యూఎస్ అనమాట. టోటల్ 295 వేకెన్సీస్ అయితే ఉన్నాయి మనకు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కేవలం 10వ తరగతి పూర్తి చేసుకుని ఖాళీగా ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ అనమాట. సో ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, డిజైరబుల్ ఏమీ లేదు, ఎసెన్షియల్ కూడా ఏమీ లేదు. జస్ట్ కేవలం 10వ తరగతి పూర్తి చేసుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లెవెల్ 3 క్యాడర్ సంబంధించింది 7 సిపిసి ప్రకారం గ్రూప్ సికి సంబంధించిన వేకెన్సీ అనమాట. 50,000 వరకు అయితే శాలరీ అయితే వస్తుంది 100%. సో ఏజ్ లిమిట్ లోకి వెళ్ళిపోతే కనుక 18 ఇయర్స్ ఉండాలి మినిమం. మాక్సిమం వచ్చి 27 ఇయర్స్ అయితే ఉండాలని క్లియర్ గా మెన్షన్ చేశారు. తర్వాత మనకు క్యాస్ట్ వైజ్ వచ్చేసి యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్, ఇలా పీడబ్ల్యూడీకి 10 ఇయర్స్ అయితే ఉంటుంది 100%. సో మన నెక్స్ట్ వచ్చేసి మనకు రూమ్ అటెండెంట్ కి సంబంధించి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ క్లియర్ గా 13 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి క్యాస్ట్ వైజ్ వేకెన్సీస్ కూడా ఇచ్చారు. సబ్ క్యాస్ట్ వైజ్ ఈడబ్ల్యూఎస్ అలాగే ఓబీసీ 11 అలాగే ఈడబ్ల్యూఎస్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా మనకు మెట్రికులేషన్ ఉంటే సరిపోతుంది. ప్రతి ఒక్క దానికి ఏదైతే ఉందో ఈ నోటిఫికేషన్ ప్రతి ఒక్క దానికి మెట్రికులేషన్ తో సరిపోతుంది అనమాట. సెక్యూరిటీ అటెండెంట్ కి కూడా 3 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా మనకు కేవలం 10వ తరగతి పూర్తి చేసుకుని ఖాళీగా ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. అండ్ పే స్కేల్ కూడా మనకు యాజ్ పర్ 7 సిపిసి ప్రకారం 50,000 వరకు అయితే వస్తుంది. మినిమం 18 ఇయర్స్, మాక్సిమం 27 ఇయర్స్ అయితే ఏజ్ అయితే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఎలిజిబిలిటీ వచ్చేసి ఫస్ట్ 1/1/2025 వరకు అయితే రికాన్ చేయడం జరుగుతుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 24 సెప్టెంబర్ 2025 వరకు అయితే పరిగణనలోకి తీసుకుంటామని క్లియర్ గా మెన్షన్ చేశారు. ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టయితే మనకు 100 రూపాయలు అయితే క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే విమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్, ఎక్స్ సర్వీస్ మెన్ వచ్చేసి ఎగ్జామ్టెడ్ అని క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఓన్లీ 100 రూపీస్ ఎవరు పే చేయాలి? జనరల్ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఎగ్జామినేషన్ స్కీమ్ లోకి వెళ్ళిపోతే 2 టైర్ ఎగ్జామినేషన్ ఉంటుంది. నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు మనకు కోర్ట్ అటెండెంట్ కి కానీ కోర్ట్ అటెండెంట్ ఎల్ అలాగే రూమ్ అటెండెంట్ కి సంబంధించి సెక్యూరిటీ అటెండెంట్ కి 2 టైర్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ వచ్చేసి ప్రిలిమినరీ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ ఉంటుంది. 100 ఎంసీక్యూ క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే 100 మార్క్స్ ఉండడం జరుగుతుంది. 150 మినిట్స్ అయితే టైం ఇస్తారు. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో మనకు చూసుకున్నట్టయితే హిందీ 25 మార్క్స్ ఉంటుంది, ఇంగ్లీష్ 25 మార్క్స్ ఉంటుంది, జనరల్ నాలెడ్జ్ 25 మార్క్స్ ఉంటుంది, అర్థమెటిక్ వచ్చేసి 25 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. సో వన్స్ ఇది గనక క్లియర్ అయితే గనక మీకు నెక్స్ట్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో ఇక్కడ దేర్ షెల్ బి 25% నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. 1/4 మార్క్ అయితే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చి ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ 50 మార్క్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ 45 మార్క్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే టైర్ 1 క్లియర్ అవుతారో టైర్ 2 కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఉంటుంది టైర్ 2 కి 15 మార్క్స్ కి. సో దేర్ విల్ బి నో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట ఇంటర్వ్యూకి. ఓకే. So preference will be given to those who have the specialized experience in knowledge in the cooking, కార్పెంటరీ, ఎలక్ట్రీషియన్, జాబ్ డ్రైవింగ్ విత్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్. సో వీళ్ళు ఎవరైతే ఎక్స్పర్టైజ్ ఉందో కుకింగ్ లో కానీ, కార్పెంటరీ కానీ, ఎలక్ట్రీషియన్, జాబ్ డ్రైవింగ్,
సో వీళ్ళకైతే ఎక్స్‌పర్టైజ్ అయితే ఇస్తామని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. దేర్ విల్ బి నో రౌండింగ్ ఆఫ్ మార్క్స్ అన్నమాట. అదొకటి. నో రిక్వెస్ట్ ఆఫ్ రీచెకింగ్ ఆర్ రీవాల్యుయేషన్ ఇవన్నీ ఏమి ఉండవు. ఫైనల్ సెలెక్ట్ మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ బై యాడింగ్ ద మార్క్స్ సెక్యూర్డ్ బై క్యాండిడేట్స్ టైర్ 1 ఎగ్జామినేషన్. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి టైర్ 1 ఎగ్జామినేషన్ సంబంధించిన మార్క్స్ యాడ్ చేసి అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్ అయితే మెరిట్‌కి అయితే టైర్ 1 తీసుకోవడం జరుగుతుంది. ఇంటర్వ్యూ అయితే 15 మార్క్స్‌కే ఉంటుంది కాబట్టి. సో మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి టైర్ 1కి వచ్చేసి 50% జనరల్ కేటగిరీ, అలాగే ఎస్సీ, ఎస్టీ వచ్చేసి 45 కేటగిరీ అయితే ఉంటుందన్నమాట. ఓకే. సో ఇంకొకటేంటంటే ఎంసీక్యూకి వచ్చేసి ప్రతి ఒక్క ఎంసీక్యూకి 1 మార్క్ అయితే ఉంటుంది గైస్. సో మీరు ఒక దగ్గర చూసుకోండి. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 0.25 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది రాంగ్ ఆన్సర్‌కి అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. మిగతా డీటెయిల్స్ క్యాస్ట్ వైస్ మనకు రిలాక్సేషన్ ఇస్తారు కదా! ఎస్సీ, ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ కంటే 10 ఇయర్స్, అది ఈడబ్ల్యూఎస్ అన్రిజర్వ్డ్ కేటగిరీ ఎస్సీ, ఎస్టీకి 15 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓబీసీకి 13 ఇయర్స్ అన్నమాట. సో మనకు ఏజ్ క్రైటీరియా ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. మినిమమ్ 18 ఇయర్స్, మాక్సిమం 27 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండొద్దని చెప్పి. సో అది కూడా మీరైతే చూసుకోండి ఒకసారి. సో నెక్స్ట్ ఇక్కడ మనకొచ్చేసి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే విధానంగా అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇక చూసుకుంటే మనకు ఇక్కడ ప్రతి ఒక్క క్యాస్ట్ బేస్డ్ వేకెన్సీస్ కూడా ఇవ్వడం జరిగింది. కోర్ట్ అటెండెంట్‌కి సంబంధించి పే లెవెల్ 3 ప్రకారం అన్రిజర్వ్డ్ కేటగిరీ 81 వేకెన్సీస్, ఓబీసీ 95 వేకెన్సీస్, ఎస్సీ 23 వేకెన్సీస్, ఎస్టీ వచ్చేసి 32 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ 64 టోటల్ 295 వేకెన్సీస్ మనకు రావడం జరిగింది. కోర్ట్ అటెండెంట్ ఎస్‌కి 3 వేకెన్సీస్, 3 బేసిక్ 3 ప్రకారం అన్రిజర్వ్డ్ 2 వేకెన్సీస్, ఓబీసీ 13 వేకెన్సీస్, అలాగే ఎస్టీ 2 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ 5 వేకెన్సీస్, టోటల్ 22 వేకెన్సీస్‌తో మన ముందుకి ఈ అద్భుతమైన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. టోటల్‌గా మనకు 334 వేకెన్సీస్ అన్నమాట. సో, అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్ అయితే స్టార్ట్ అయితుంది నెక్స్ట్ 1 వీక్‌లో. సో, దీనికి సంబంధించిన మీకు ఎవరికైతే అప్లికేషన్ విధానం కూడా చెప్పండి అని అంటే గనుక మీరు ఒకసారి కామెంట్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎవరికైతే అప్లికేషన్ సబ్మిట్ చేయడం రావట్లేదో వాళ్ళ కోసమని సెపరేట్ వీడియో కూడా చేయడం జరుగుతుంది. ఓకే. సో, మీ అందరికైతే కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను. ఇంకా ఏమైనా క్వెరీస్ ఉంటే కామెంట్స్‌లో కామెంట్ చేయండి. అస్సలు లైట్ తీసుకోకండి. ఎగ్జామినేషన్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ప్రతి ఒక్కరు అప్లై చేసేసి ఆహ్, అయితే ఎగ్జామ్ క్వాలిఫై అయిపోండి. మంచిగుంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకు రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ప్రిలిమినరీ అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ క్వెషన్స్, టోటల్ మార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో, 150 మినిట్స్ అయితే టైం ఉంటుందన్నమాట. ఓకే గైస్. కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశానని అనుకుంటున్నాను. సో, మీకు ఇంకా ఏమైనా క్వెరీస్ ఉంటే గనక కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో, ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో మంచి వీడియోతో రావడానికి ట్రై చేస్తాను గైస్. ఓకే. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.